దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారో మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో 43వ దావీదు కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసును ఎత్తుకొచ్చున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయను. ఈరోజు మంచిగా దావీదు ప్రార్థన ఉదయకాలంలో లేచి ప్రార్థిస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నీ కృప కొరకు ఉదయమనే నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకంటే నీవు అద్భుతాలు చేసేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు, నీవు కృప చూపించేవాడు అని నీ యందు నమ్మిక ఉంచి ఉదయమునే నీ కృపా వార్త నాకు వినిపించము. ఉదయకాలమే నాకు మంచి వార్త, ఉదయకాలంలో ఈ వాగ్దానం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్కునే మీకు అందిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్కు వల్ల ఈరోజు అంతా బలం తెచ్చుకోవాలి, ఈరోజు ధైర్యంతో ముందుకు కొనసాగాలి. దేవుని కృప వల్ల మనం పొందుకుంటున్న ఈ వాక్ బలంతో మరి రెండంతల ప్రయాణం నీకుందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ఉదయకాలమే నీ మంచి మాట నేను వింటే ఈరోజు అంతా కూడా నేను సంతోషిస్తాను. ఎందుకంటే నీ వైపే నా మనసును ఎత్తుకొచ్చున్నాను, నేను నడవలసిన మార్గం నన్ను నడిపించు. నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేస్తే నాకు మేలు, ఏం చేస్తే నాకు దీవెను, వ్యాధులు పడకూడదు, అనారోగ్యం పాలు కావద్దు, ఏ అప్పుల పాలు కావద్దు, ఏ నిందల పాలు కావద్దు, ఏ సిగ్గు అవమానంతో నేను ఉండద్దయ్యా. నీ బిడ్డలుగా నేను దీవించబడాలి, నీ బిడ్డగా జ్ఞానంతో నింపబడాలి, నీ బిడ్డగా నేను ఆశీర్వాదానికి అర్హుడుగా మార్చబడాలని భక్తి కలిగిన ఒక మంచి ఆత్మీయుడు రాస్తున్న మాటలు ఇవన్నీ కూడా ఈరోజు క్రైస్తవులారా, దేవుని బిడ్డారా, దేవుని యందు నమ్మించిన దేవుని బిడ్డారా, మీ బ్రతుకు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, మీ బ్రతుకులు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి, మీరు జీవిస్తుంటే అనేకులు మీ వలన జీవంలో ఉండాలి. ఆ రీతిగా మీరు ఉంటున్నారా? ఆ రీతిగా మీరు ప్రవర్తిస్తున్నారా? ఆ రీతిగా మీరు బ్రతుకుతున్నారా? లేకపోతే మీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, నష్టపడుతున్నారా, మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారా, చనిపోయే స్థితిలోకి వెళ్తున్నారా? అది భయంకరమైన జీవితం, ఇతరులను ఇబ్బంది పెట్టే జీవితం. ఆ స్థితిలో మనం ఉండొద్దు. కాబట్టి దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం చేయాలో ఉదయకాలంలో మీకు నాతో మాట్లాడితే నేను నీ అందు నమ్మిక ఉంచాను కాబట్టి నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్తాను. ఎందుకంటే నీ వల్లనే నాకు ఘనత, నీ వల్లనే నాకు పేరు, నీ వల్లనే నాకు ఆశీర్వాదం, నీ వల్లనే నాకు మేలని చక్కగా ఉదయకాలమే దేవునికి లోపడుతుండగా మనం కూడా ప్రతి ఉదయకాలం దేవునికి మంచి అవకాశం ఇద్దాం. దైవ వాక్కుతో ఒక రోజును ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విధముగా నీకే మహిమ. మేము నడవలసిన మార్గంలో మాకు నడిపించాలి. ఈరోజు అంతా మీరే మాకు తోడుగా ఉన్నది. ఏ అపాయం ఆ కాలు ఇరుకులు పడవద్దు, ఏ అపాయం మాకు రావద్దు, ఏ మరణం మా మీదకి రావద్దు. ఎక్కడ మేము చేయడానికి ఏ పాపంలో పడిపోకుండా మమ్మల్ని మీరు స్వాధీనపరుచుకొని మీ నూతన కావలు పెట్టండి. నీ కృపావాకు వల్ల ఈరోజు అంతా ఉచ్చరించి సంతోషించే గొప్ప ధన్యత, ఒక క్రొత్త దినం, క్రొత్త ఆశీర్వాదం, క్రొత్త మహిమతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము. గొప్ప ధన్యత. ఆమె మంచి లేచి ఆమె లేస్తూ ధైర్యంగా దేవుడు.